శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరిలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రిపోర్ట్. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన అన్నదాన మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. అన్నదాన కార్యక్రమానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమం భక్తి సేవాభావానికి ప్రతీకగా ఉంది. ప్రతిసారి సుమారు 4,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. కార్యక్రమ స్థలానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్రమ పద్ధతిలో అన్నప్రసాదం స్వీకరించారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్నప్రసాదం పంపిణీలో గుత్తికొండ ధనంజయరావుతో పాటు పందేటి సాంబశివరావు పాల్గొని భక్తులకు సేవలందించారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పందేటి సాంబశివరావు మాట్లాడుతూ, పరమశివుని కృపతో ఆకలితో వచ్చిన వారు సంతృప్తిగా వెళ్లడం కన్నా గొప్ప ఆనందం మాకు లేదు అని అన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో సగర సంక్షేమం కార్యాలయం వద్ద గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి మజ్జిగ, చల్లని మంచినీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, స్థానిక ప్రజలు ట్రస్టు సేవలను అభినందిస్తూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా గుత్తికొండ ధనంజయరావు నియమితులైన సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు సత్కరించి అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు, కర్నాటి శివసత్యనారాయణ, నంగళం ప్రసాద్, దుంపల సోములు, కగ్గా శ్రీనివాసరావు, శివప్రసాద్, పంచల శివ, పందేటి శ్రీనివాసరావు, కోదాటి శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, నంద్యాల గోపాలకృష్ణ, రెడ్డి వీర్రాఘవులు, చిరుమామిళ్ల రంగారావు, గండికోట అచ్చయ్య, గండికోట రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులు గలటువంటి భక్త బృందం దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఓ పక్క నిర్వహిస్తూ ఈ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి ఏటా కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు కొనసాగిస్తూ ఉంది. అలాగే ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులకు దాదాపు 3,000 మంది భక్తులకు 3 నుంచి 4,000 మంది భక్తులకు మరి ప్రతి నెల అమావాస్య రోజున ఈ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది సామాన్యటువంటి విషయం కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం అన్నదానం ఏ ట్రస్ట్ అయినా చేస్తే అది గొప్ప విషయంగా భావిస్తాం. కానీ ప్రతి నెల కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు మరి భక్తులకు దాదాపు 4,000 మందికి ఈ అన్నదానం చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి మరి సభ్యులు సేవా దృక్పథంతో, భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ సభ్యులందరూ కూడా మరి అనేక వృత్తులకు సంబంధించినటువంటి పెద్దలు. వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే నాకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మరి సభ్యత్వం ఇవ్వటం, సభ్యుడిగా నన్ను నియమించి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీ నారా లోకేష్ గారు ఆశీస్సులతో నాకు లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి వచ్చిన సందర్భంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వాళ్ళు నాకు ఘనంగా సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సన్నిధిన
లక్ష్మీనరసింహ మెట్లు మార్గాన గత 40 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కానీ అట్లానే మరి తిరణాలు కానీ మరి పలహారాల కార్యక్రమం కానీ చలికాలం వచ్చే దుప్పట్ల కార్యక్రమం కానీ చెప్పుకుంటూ పోతే మన శివరాత్రికి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. మరి వీళ్ళందరికీ పేరు పేరున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారికి, మరి ఆంధ్రప్రదేశ్ మరి బాగా రాజధాని గురించి చాలా గొప్పగా వాళ్ళు కష్టపడుతున్నారు. మనం కూడా ప్రజలు కూడా వాళ్ళకి అండదండలకు ఉంటే ఇంకా గొప్పగా ఉండదని మరి మన బీసీ నాయకుడు గుత్తికొండ ధనంజయ్ గారికి మరి మంగళగిరిలో వాళ్ళు గుర్తించి మరి పోలిపేరు సభ్యటం చాలా గొప్పదనం. మరి బీసీలని ముందంజలో నడుపుతున్నారు. వాళ్ళకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో మరి అన్నదాన కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. ఎంతో కష్టాలు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండినా మేము అందరం ఎంతో కష్టపడి ఇప్పుడు గ్యాస్ కొరత అన్ని రకాల కొరత ఉన్నా సరే పాత పద్ధతుల్లోనే మేము అట్టానే నడుపుతున్నాం. మీరందరూ ఈ కార్యక్రమం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి గుత్తికొండ ధనంజయ్ గారు వచ్చినందుకు ఆయనకి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు మన ఈరోజు శివాలయం నందు ఈ జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరులు గుత్తికొండ ధనంజయ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పందేటి సాంబశివరావు గారు ప్రతి నెల అమావాస్య రోజు 3,000 నుంచి 4,000 మందికి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లానే మేము కూడా వారి కార్యక్రమాల్లో కొంత భాగంగా మేము సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వాళ్ళ సేవలో కూడా మేము కూడా సేవగా భావిస్తూ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు 40 మంది సభ్యులు ఉన్నారు. వారు మరీ ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమావాస్య. మన ప్రతి నెల కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు గారు చైర్మన్గా, అదేవిధంగా మా యొక్క ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల అన్నదాన కార్యక్రమం, ప్రతి అమావాస్య రోజు మన గండాలయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, శివాలయం దర్శనార్థం వచ్చే భక్తులకు, మన నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నరసింహస్వామి శివాలయం మెట్ల మార్గంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పైలట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయ్ గారు ఆహ్వానితులుగా వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ.